మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితమే కన్నుమూశారు. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ ఆరోగ్యం తీవ్రంగా విషమించి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారడంతో ఆయన్ని హుటాహుటిన ఎయిమ్స్ లో చేర్పించారు. కాగా 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఈ ఏడాది ప్రథమంలో రాజ్యసభ నుంచి రిటైర్ అయ్యారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యం క్షీణించడంతో గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. ఈ క్రమంలోనే ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్టు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో తెలిపారు. ఆయన మరణ వార్త తన్ని ఎంతో బాధించిందని పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు దేశ ప్రధానిగా సేవలు అందించారు. 2 సార్లు దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ తన హయాంలో ఎన్నో సంస్కరణలకి శ్రీకారం చుట్టారు. తన పాలనపై శ్రద్ధ, పని పట్ల ఆయన అంకితభావం, నిరాడంబరమైన జీవితంతో మంచి గుర్తింపు పొందారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలో ఆర్బీఐ గవర్నర్ హోదాలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. మన్మోహన్ సింగ్ హయాంలో గణనీయమైన జీడీపీ వృద్ధి రేటు నమోదు కాగా దేశంలో పేదరికం తగ్గుముఖం పట్టింది. రెస్ట్ ఇన్ పీస్ మన్మోహన్ సింగ్.